భగవంతుణ్ణి సాకారుడని నమ్మేవారు ఆ అనంతునికి ఒక రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చి హద్దులకు ఆయన్ని పరిమితుణ్ణి చేస్తున్నారు. దాని ఫలితంగా వారు సంకుచిత తత్వాన్ని అలవరుచుకుని ఆ హద్దులలోనే శాశ్వతంగా ఉండిపోతున్నారు. పోనీ ఆయనను నిరాకారుడని అనుకుందామా అంటే, సృష్టి, స్థితి, లయ కారకునిగా ఆయనకు పరిమితులను ఏర్పరుస్తున్నామన్నమాట. ఆయనను శక్తి స్వరూపునిగా తలవడం కూడా ఒక విధంగా పరిమిత భావనే. ఇంకా ముందుకు పోయి ఆయన అస్తిత్వరహితుడు లేదా శూన్యుడు అనే భావనకు వచ్చినప్పటికీ మనం ఒక విధంగా ఇంకా సత్తత్వానికి దూరంగా ఉన్నట్లే. మరి ఎలా భావించాలి? అది వ్యక్తపరచలేని భావన. నిజానికి సాకార, నిరాకార భావనలు రెండింటికీ దూరంగా ఉంటే చాలు, మనం సరైన దిశలో ఉన్నామని అనుకోవచ్చు. ఈ రెండింటికి అతీతంగా వెళ్ళినప్పుడే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందటం సాధ్యమవుతుంది. మతం మనిషిని ముక్తి మార్గంలో పయనించటానికి అనువుగా తీర్చిదిద్దే ప్రారంభ దశ మాత్రమే. ముక్తి మార్గంలో అడుగుపెట్టినప్పుడు అతడు మత పరిమితులకు అతీతుడవుతాడు. మతం అంతమైనప్పుడే ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికత అంతమైనప్పుడే సత్తత్వం ప్రారంభమవుతుంది. సత్తత్వం యొక్క అంతమే నిజమైన పరమానందం. అది కూడా అంతమైనప్పుడు మనం గమ్యాన్ని చేరినట్లే. అది మాటల్లో వర్ణించలేని మహోన్నత స్థితి.